హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? అది దానికదే మన ముందుకొస్తుందా, లేకపోతే మనమే దాన్ని నిర్మించుకోవాలా? రండి, దీని గురించి మనం కలిసి ఆలోచిద్దాం. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. రేపనేది ఎలాగో వస్తుంది కదా, అన్నీ అవే సర్దుకుంటాయి, అంతా బాగానే ఉంటుంది అని మనం నిజంగా నమ్ముతామా? అవును కదా. అలా అనుకుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. ప్రతిరోజూ సూర్యుడు ఎలాగో ఉదయిస్తాడు కదా, అలాగే మన ఫ్యూచర్ కూడా దానికదే బాగుంటుందని అనుకోవడం ఒక మంచి కలకంటున్నట్టుగా ఉంటుంది. కానీ ఈ కల ఉంది చూసారో, కొన్నిసార్లు కొంచెం ప్రమాదకరం కూడా అవ్వచ్చు. ఆ సౌకర్యవంతమైన ఆలోచనే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుందేమో. సరే, మరి మన ముందు రెండు దారులు ఉన్నాయన్నమాట. ఒకటి పాత ఆలోచన విధానం, రెండవది కొత్త ఆలోచన విధానం. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దామా? చూడండి, దీన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి పాత ఆలోచన, అంటే అంతా దానికదే జరిగిపోతుంది, చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుంది అనుకోవడం. కాని రెండోది కొత్త ఆలోచన. ఇదేం చెప్తుందంటే, కాదు, భవిష్యత్తును మనమే క్రియేట్ చేసుకోవాలి, కొత్త దారులు వెతకాలి అని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదేనండి. భవిష్యత్తు అనేది దానికదే జరిగే ఒక ఈవెంట్ కాదు, దాన్ని మనమే మన చేతులతో సృష్టించుకోవాలి. సరే, ఈ పెద్ద పెద్ద మాటలన్నీ మన డైలీ లైఫ్లో ఎలా వర్క్ అవుతాయో కొన్ని సింపుల్, మన లైఫ్కి దగ్గరగా ఉండే కథలతో చూద్దామా? ఇక్కడ చూడండి, 3 చిన్న చిన్న ఉదాహరణలు ఉన్నాయి. ఒక స్టూడెంట్ తను కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని చూశాడు, ఇంకొకరేమో అందరూ వెళ్లే దారిలోనే ఉండిపోయారు. అలాగే ఒక ఉద్యోగి, చూశారా, వాళ్ల చిన్న చిన్న నిర్ణయాలే కొన్నేళ్ల తర్వాత ఎంత పెద్ద తేడా చూపించాయో? సరే, ఈ చిన్న కథల వెనుక ఉన్న అసలు విషయమేంటో ఇప్పుడు కొంచెం పెద్దగా ఆలోచిద్దాం. మన భవిష్యత్తుకు 4 దారులుండొచ్చట. 1, మళ్లీ మళ్లీ కింద పడిపోవడం. 2, ఎక్కడి వాళ్లమక్కడే ఆగిపోవడం. 3, పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడం. కాని 4వది ప్రగతి, అంటే ముందుకు వెళ్లడం. ఇది మాత్రం కొత్త ఆలోచనలతో మనం ఏదైనా చేస్తేనే సాధ్యం. మిగతావన్నీ అలా వదిలేస్తే జరిగిపోవచ్చు, కాని డెవలప్మెంట్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఫేమస్ రైటర్ పీటర్ థీల్ చెప్పినట్టు, అసలు మన ముందున్న చాయిస్ చాలా సింపుల్ అట. కొత్తగా ఏమీ చేయకుండా ఉండటమా, లేకపోతే కొత్తగా ఏదైనా చెయ్యడమా, అంతే. చూడండి, చాయిస్ ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు ఏమీ లేదు అంటే ఏ మార్పు లేదు, ఇంకోవైపు ఏదో ఉంది అంటే చిన్నదైనా సరే ఒక కొత్త ప్రయత్నం. మనం ఏది ఎంచుకోవాలి? ఒక చిన్న కథ ఊహించుకోండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. 1వ సంవత్సరం. ఒకరు ఖాళీగా ఎదురుచూస్తున్నారు, ఇంకొకరేమో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఓ 5 ఏళ్లు గడిచాక ఒకరు ఇంకా కంప్లైంట్స్ చెప్తూనే ఉన్నారు, కాని రెండో అతను ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టాడు. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఒకరు అక్కడే ఉండిపోతే రెండో అతను ఒక లీడర్ అయ్యాడు. చూసారా, చిన్న చిన్న క్రియేటివ్ పనులే టైం గడిచే కొద్దీ ఎంత పెద్ద మార్పు తెస్తాయో. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకి మనం అన్వయించుకుందాం. కొన్ని సింపుల్ ప్రశ్నలతో మన గురించి మనం ఆలోచిద్దాం, ఓకేనా? మొదటి ప్రశ్న, మనల్ని మనం ఇలా అడుగుకుందాం: నేను భవిష్యత్తు కోసం జస్ట్ వెయిట్ చేస్తున్నానా, లేక దాన్ని నేనే తయారు చేసుకుంటున్నానా? నెమ్మదిగా ఆలోచించండి. ఇంకో ప్రశ్న, నేను ఎక్కడ కొత్తగా ఆలోచించకుండా వేరే వాళ్లని కాపీ చేస్తున్నాను, నా చదువులోనా లేక నా పనిలోనా? ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. సరే, చివరిగా ఈ సంవత్సరం నేను మొదలుపెట్టే ఆ 0 to 1 యాక్షన్ ఏంటి? అంటే ఇప్పటిదాకా లేనిది నేను కొత్తగా ప్రారంభించబోయే ఆ ఒక్క విషయమేంటి? అదొక చిన్న అలవాటు కావచ్చు, లేదా ఒక కొత్త స్కిల్ కావచ్చు. మీకోసం ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ టిప్. నేనిప్పుడు చెప్పేది ఒక పేపర్ మీద రాసి మీకు రోజూ కనిపించేలా పెట్టుకోండి. అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ వాక్యం ఏంటంటే, నేను భవిష్యత్తు కోసం వేచి ఉండను, దాన్ని సృష్టించడానికి నేను సహాయపడతాను. దీన్ని మనసులో గట్టిగా అనుకుందాం. చివరగా దుర్గా సార్ చెప్పిన ఈ మాట గుర్తుంచుకుందాం: భవిష్యత్ అనేది ఎదురుచూసేవాళ్ల కోసం కాదట, దాన్ని సృష్టించటానికి ధైర్యం చేసేవాళ్లకే అది సొంతమవుతుంది. ముగించే ముందు ఈ మంచి మాటను మనతో పాటే ఉంచుకుందాం: నేను స్వతంత్రంగా ఆలోచిస్తాను మరియు ఒక మంచి భవిష్యత్తును సృష్టిస్తాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి,
రోజు మనం నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి.